నా ఉధృతి ఎక్కువగా పంట పుష్పించే దశ నుండి మొదలై పంట పూర్తికాలం వరకు ఉంటుంది. నేను ఆముదం పంటను ఆశించి నష్టం కలుగజేస్తాను. నేను పసుపు, అల్లం, ప్రత్తి, జామ, మామిడి మొదలైన పంటలను కూడా ఆశించి జీవించగలను. నేను కొమ్మ మరియు కాయతొలుచు పురుగును. నా లార్వాలో తొలి దశలో కొమ్మలు మరియు కాయలపై ఉన్న పత్రహరితాన్ని గీకి తింటాయి. పుష్పించే దశలో కొమ్మలను తొలిచి లోపలకు పోవడం వలన కొమ్మలు ఎండిపోతాయి. తరువాత దశలో కాయల్లోకి చొచ్చుకొని పోయి కాయలను నష్టపరుస్తాయి. నేను మధ్యస్థ పరిమాణంలో 1.5 నుంచి 2.5 సెంటీమీటర్లు ఉంటాను. నా రెక్కలు పసుపు పచ్చగా మెరుస్తూ పైన నల్లని చుక్కలు ఉంటాయి. నా లార్వా పాలిపోయిన పచ్చగా ఉండి వీపుపై గులాబీ రంగు కలిగి కడుపుల వద్ద చిన్న వెంట్రుకలు కలిగి ఉంటుంది. నేను ఒక్కొక్క పువ్వుతిపై 20 నుంచి 35 గుడ్లను ఒక్కొక్కటిగా లేదా 2 నుంచి 3 కలిపి పెడతాను. నేను ఆకులపై, కాండంపై కూడా గుడ్లను పెడతాను. నా గుడ్లు గులాబీ రంగులో ఉంటాయి. ఆ గుడ్ల నుండి 6 నుంచి 7 రోజులకు నా లార్వాలు బయటకు వస్తాయి. అవి లార్వా దశలో 20 నుంచి 25 రోజులు ఉండి కొమ్మలను, కాయలను తింటూ వాటిని నష్టపరుస్తాయి. నా లార్వా ముందుగా లేత వయస్సు మొక్కల కాండంలోకి ఒక రంధ్రం చేసుకుని దూరి తింటుంది. ఆ రంధ్రం దాని విసర్జనతో మోసుకుపోతుంది. ఎదిగిన మొక్కలలో నా లార్వాలు కాయలను కూడుగా అల్లుకొని వాటిలో దూరి సొరంగాలు ఏర్పరుస్తాయి. ఆ తరువాత నేను కొమ్మల మీద కాని, కాయల మీద కాని పట్టుగూడు కట్టుకుని కోశస్థ దశలోకి వెళ్లిపోతాను. నేను కోశస్థ దశలో 10 రోజులు ఉండి పెద్ద పురుగుగా బయటకు వస్తాను. మీ పంటలలో పూత మరియు కాయలపైన అల్లికలు కనిపిస్తే దాని ద్వారా మీరు నన్ను గుర్తించి నివారణ చర్యలు చేపట్టవచ్చు. నేను ఆశించిన కాండం, పూత భాగాలను తుంచివేసి నాశనం చేయాలి. 5% వేప సంబంధిత పురుగు మందులను పిచికారీ చేయాలి. పూత దశలో ఒకసారి మరియు 20 రోజులకు మరొకసారి డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ లిమోటాన్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.